కొత్తగా పెళ్లైనటువంటి శోభితా ధూళిపాల, నాగ చైతన్య ఇద్దరిని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి తీసుకొచ్చారు మన హీరో నాగార్జున. తన కొడుకుకి సంబంధించిన పెళ్లి గురించే ఎన్నో ఆలోచనలు చేసిన నాగార్జున ఎట్టకేలకు తన కొడుకు ముఖంలో ఆనందం చూసి సంతోషంగా ఉన్నారు. బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతిలో మరి శోభితా ధూళిపాలని తన కోడలిగా తెచ్చుకున్నారు నాగార్జున. ఈ ఇద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో సంప్రదాయబద్ధంగా, కోలాహలంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకి ఎంతోమంది వీఐపీలు వచ్చి వధూవరులని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మరి కొత్త జంట శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళింది. ఎంతో మోడర్న్‌గా కనిపించేటువంటి మోడలింగ్ బిజినెస్‌లో ఉన్న శోభితకి సంప్రదాయాల పట్ల ఎంతో విలువ ఉందని ఈ పెళ్లి ద్వారా అయితే తెలుస్తోంది. ప్రొఫెషనల్‌గా ఆమె హీరోయిన్, మోడలే కానీ పద్ధతి ప్రకారం అయితే అచ్చు తెలుగు అమ్మాయిగా ఉండడానికే ఇష్టపడుతుందంటూ మరి శోభిత వ్యవహార శైలి పెళ్లిలో అయితే తెలిసిందనే చెప్తున్నారు. ఏది ఏమైనా నాగ చైతన్య తన రెండో పెళ్లిని ఎలా చేసుకుంటారా అని అనుకున్నారు కానీ చాలా సింపుల్‌గానే అలాగే ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నడుమ శోభితతో తను చేసుకున్నటువంటి పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంతో సెన్సేషనల్‌గా నిలిచాయి. మొదటి పెళ్లి విఫలమైన రెండో పెళ్లితో సంతోషంగా ఉండాలని నాగచైతన్య అభిమానులు విషస్‌ని అందిస్తున్నారు. ఈ ఇద్దరు ఎంతో సంతోషంగా ఒక దంపతులుగా మారారు. తొందరలోనే ఫ్యామిలీని మరి రన్ చేసి ముందుకెళ్లాలని అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య అలాగే శోభిత మరిన్ని ఆలయాలు దర్శించి ఇక భగవంతుని ఆశీస్సులు కూడా తీసుకొని తమ కొత్త జీవితానికి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నాగ చైతన్య అలాగే శోభిత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. ఈ విషయం చాలా మందికి తెలిసినా తెలియనట్టే ఉన్నారు. ప్రస్తుతం అయితే నాగ చైతన్య పెళ్లి చేసుకుని తన గత లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త జీవితానికి నాంది పలికారు. దీంతో సమంత కూడా ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతానికైతే శోభిత అండ్ చై లైఫ్ స్టార్ట్ అయింది.